మౌనిగా ఎటులుండేదా సాక్షిగా ప్రచురించక నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు. మై నేమ్ ఇస్ ప్రత్యూష అండ్ నా టెస్టిమనీ ఏంటంటే ఈ ఇయర్ మెడికల్ వాలంటీర్గా చేయడానికి దేవుడు నన్ను ఎన్నిక చేసుకున్నారు. అయితే నా లైఫ్లో 9 లాంగ్ ఇయర్స్ తర్వాత నా లైఫ్లో ఓపెన్ అయిన ఫస్ట్ డోర్ వాలంటీర్గా చేయడం. ఈ 9 లాంగ్ ఇయర్స్లో నేను చాలా మెంటల్గా లో అయిపోయాను. అంటే నేను ఏం చేసినా లైక్ ఏ డోర్ ఓపెన్ అంటే ఏది చేయాలనుకున్నా అది సక్సెస్ అవ్వలేదు, ఫెయిల్యూరే అవుతూ వచ్చింది. అండ్ అసలు ఎలా అంటే లైక్ ఐ లాస్ మై సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ మెంటల్గా చాలా డిప్రెస్ అయిపోయాను. ఐ థాట్ టు లైక్ ఎండ్ మై లైఫ్. చాలా ఏడ్స్తూ ఉండేదాన్ని. బట్ చర్చ్కి కూడా ఒక్కొక్కసారి రావాలి అని అనిపించేది కాదు. అండ్ చాలాసార్లు లైక్ నా లైఫ్లో నేను ఎందుకు గాడ్స్ విల్ నా లైఫ్లో జరగాలి అన్న థాట్ నాకు ఎందుకు వచ్చింది అని కూడా ఏడ్చిన డేస్ చాలా ఉన్నాయి. చాలా యాంగ్జైటీ ఉండేది, చాలా ఫిజికల్గా కూడా లైక్ నా హెల్త్ చాలా స్పాయిల్ అప్తో వచ్చింది. అండ్ ఇలాంటి టైంలో నేను నైట్స్ అసలు నిద్ర పట్టేది కాదు. చాలా ఏడుస్తూ ఉండేదాన్ని, ఎందుకు ఇలాగా ప్రభా అని చెప్పి చాలా ఏడుస్తూ ఉండేదాన్ని. బట్ ఆయన కృప నన్ను ఎక్కడ కూడా విడిచిపెట్టలేదు. చర్చ్లో అన్న మెసేజెస్ ద్వారా ఎవ్రీ సండే అన్న మెసేజ్ ద్వారా దేవుడు నన్ను ఆయన స్ట్రెంగ్తన్ చేసేవాళ్ళు. లైక్ ఎలా అంటే నేను సాటర్డే నేను ఎలా అయితే ఏడ్చేదాన్నో, ఏదైతే నేను చెప్పి దేవునికి అయ్యా ఇలా ఎందుకు అలా అని చెప్పి నేను ఏదైతే ఏడ్చేదానో అదే మా వర్డ్స్ అన్న సండే రోజు చెప్పేవాళ్ళు. అలా దేవుడు నన్ను వాక్యం ద్వారా చాలా స్ట్రెంగ్తన్ చేశారు. నేను ఎన్నోసార్లు నా లైఫ్ని ఎండ్ చేసుకోవాలి అని చెప్పి నేను అలా కూడా నేను ట్రై చేశాను. అది కూడా సక్సెస్ అవ్వలేదు. ఐ థాట్ ఎందుకు నా లైఫ్ చాలా జీరో అయిపోయింది, ఐఎమ్ ఎ బిగ్ ఫెయిల్యూర్ అని నేను చాలా బాధపడుతూ ఉండేదాన్ని. దెన్ నేను మళ్ళీ ఇంకోలా ప్రేయర్ చేసేదాన్ని, ఐ డోంట్ వాంట్ టు ఎండ్ మై లైఫ్ లాట్. మీరే నన్ను తీసేసుకుంటే ఇంకా నాకు అంటే నేను నా ఓన్గా నేను నా లైఫ్ని ఎండ్ చేసుకోకుండా అవుతుంది కదా, సో ప్లీజ్ టేక్ మీ, ఐ డోంట్ వాంట్ టు లివ్ దిస్ లైఫ్ ఎనీమోర్ అని నేను చాలా ఏడ్చేదాన్ని. కానీ దేవుడు ప్రతి దానికి దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చారు. అన్న వాక్యం ద్వారానే దేవుడు నన్ను స్ట్రెంగ్తన్ చేశారు. అండ్ తల్లిల ఆదరణ సాంగ్, ఆ వర్డ్ నిజంగా నా లైఫ్లో నేను ఎక్స్పీరియన్స్ అవ్వడానికి దేవుడు నా ఎందుకు కృప చూపించారు. నిజంగా ఒక పర్సన్ నన్ను కన్సోల్ చేస్తున్నట్లే దేవుడు ఆ సాంగ్ ద్వారా అండ్ అన్న మెసేజెస్ ద్వారా నన్ను అలా కన్సోల్ చేశారు. ఎలా నా లైఫ్లో నేను లాస్ట్ అయిన నా పీస్, చాలా ఫియర్ ఉండేది ఫ్యూచర్ గురించి, అన్సర్టెన్ ఫ్యూచర్. లైక్ నేను ఒక డెంటిస్ట్ని, కానీ నా డెంటిస్ట్రీ అయిపోయిన తర్వాత నేను తీసుకున్న డెసిషన్ అది రైట్ రాంగ్ అనేది చాలా కన్ఫ్యూషన్లో ఉండేది. కానీ ఎవ్రీ టైం దేవుడు నాతో మాట్లాడేవాళ్ళు. లైక్ నేను అంటే ఆ డెసిషన్ రైటే అన్నట్లు. కానీ నా సర్కమ్స్టాన్సెస్ కానీ నా లైఫ్లో నేను వెళ్తూ వచ్చిన ఏది కూడా అది కరెక్ట్ అన్నట్లుగా ఉండేది కాదు. కానీ దేవుడు నన్ను వాక్యం ద్వారా బలపరిచి నా హార్ట్లో పీస్ని అండ్ చాలా ధైర్యాన్ని కూడా దేవుడు నా లైఫ్లో రెస్టోర్ చేశారు. అండ్ నా హెల్త్ని కూడా దేవుడు హీల్ చేశారు. నేను ఎలా అంటే లైక్ ఇప్పుడు బిఫోర్ కన్నా నేను ఇంకా స్పిరిచువల్గా ఇంకా స్ట్రెంగ్తన్ అవ్వడానికి దేవుడు హెల్ప్ చేశారు, నన్ను స్ట్రాంగ్ చేశారు. అండ్ నా హార్ట్లో పీస్ని దేవుడు ఎస్టాబ్లిష్ చేశారు. లైక్ నా సర్కమ్స్టాన్సెస్ ఏమీ కూడా చేంజ్ అవ్వలేదు, కానీ
నా దేవుడు ఉన్నారు, ఆయన నన్ను గ్యారెంటీగా అంటే నన్ను నిలబెడతారు అనే ఒక ధైర్యాన్ని దేవుడు నా హార్ట్లో ఉంచారు. అండ్ నేను అలాగా మెంటల్గా, ఫిజికల్గా అన్ని విధాలుగా దేవుడు నన్ను రెస్టోర్ చేశారు. అలా చేసిన తర్వాత మెడికల్ వాలంటీర్గా దేవుడు నన్ను చూస్ చేసుకున్నారు. అదే అన్న ద్వారా ఈ మెసేజెస్ లేకపోతే ఐ వుడెంట్ హ్యావ్ బీన్ అలైవ్ టుడే. దేవుడు నన్ను ఆదరించి నన్ను ఎక్కడ విడిచిపెట్టకుండా కృపను చూపించారు. అందుని బట్టి దేవునికి ఎన్నో కృతజ్ఞతలు. అండ్ అన్నకు కూడా ఎన్నో కృతజ్ఞతలు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక. ఆమె. ప్రైజ్ లార్డ్ ఆశర్ అన్న. ప్రైజ్ లార్డ్ అందరికి. నా పేరు జియాని క్రిస్టినా. మేము మేడిపట్నంలో ఉంటాము. మేము చాలా ఇయర్స్ నుంచి దగ్గర ఉన్న చర్చికి వెళ్లే వాళ్ళము. అండ్ నేను 13th October 2024 కి లైఫ్ టెంపుల్ కి వచ్చిన ఫస్ట్ టైం. సో అప్పుడు దేవుడు నాతో మాట్లాడిందంటే అద్భుత కార్యం నీకు చేసేదనని దేవుడు వాక్యం ద్వారా మాట్లాడాడు. తర్వాత నేను కంటిన్యూ ప్రేయర్ కోసం, బాప్సం కోసం, జాబ్ కోసం ప్రేయర్ చేస్తున్నా ఉన్నాను. నవంబర్ లో అందరినీ కలిసాము ఫ్యామిలీతోని. సో నేను ప్రేయర్ చేయించుకున్నాను. అన్న నేను ఇట్లా బాప్సం తీసుకోవాలి అండ్ జాబ్ కోసం కూడా సెర్చ్ చేస్తున్నానని చెప్పినాను. సో 18th December 2024 లో నేను జాబ్ లో జాయిన్ అయినాను. అండ్ నేను ఇంకసారి జాబ్ ఇచ్చిన దేవుడు అనేసి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినాను. బాప్సం కూడా తీసుకోవాలి, 2025 లో ఖచ్చితంగా తీసుకోవాలి. దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు, నెగ్లెక్ట్ చేయొద్దు అనేసి నేను నా జీవితాన్ని సరి చేసుకుంటూ వస్తున్నాను. ఈ 7th కి బాప్సం తీసుకుంటున్నాను. నా కోసం అందరు ప్రార్థన చేయండి. అన్న పాడిన ప్రతి పాటలు చాలా అద్భుతంగా ఉన్నాయి. నాకు చాలా కొన్ని లైన్స్ చాలా టచ్ అయినాయి అన్నమాట. సో మీ అందరికీ వందనాలు. ఈ చిన్ని సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. ఐఎమ్ జి ఎవాంజలిన్, 15 years old. ఐఎమ్ ఫ్రమ్ భూపాలపల్లి. మాది చిన్నప్పటి నుండి హెబ్రోన్ బ్యాక్గ్రౌండ్. మా పేరెంట్స్ కూడా రక్షింపబడ్డ వాళ్ళే. నాది క్రిస్టియన్ ఫ్యామిలీ. మా పేరెంట్స్ నాకు చిన్నప్పటి నుండి బైబిల్ చదువుకోవడం, ప్రేయర్ చేసుకోవడం అలవాటు చేశారు. సో ప్రేయర్ చేసుకొని, బైబిల్ చదువుకొని ఎవ్రీ వీక్ మెమరీ వర్స్ చెప్తే నేను పరలోకానికి వెళ్ళిపోతాను అని అనుకునేదాన్ని. సో రక్షణ పొందితే కానీ పరలోకానికి వెళ్ళడం సాధ్యం కాదని ఒక 5th standardకి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది. ఒకరోజు సండే స్కూల్ స్టోరీలో మా టీచర్ మాకు చెప్పారు, పాపము, ద్వేషము అనేది కూడా పాపమే, క్రియా పాపమైన, ఆలోచన పాపమైన పాపమే అని చెప్పారు. ఆలోచనలు ఎవరు ఆపగలుగుతారని ఒక డౌట్ నాకు ఉండేది. 2020లో ఒక వీడియో క్లిప్ ద్వారా ఆశరన్న గారు మాకు పరిచయం అయ్యారు మా ఫ్యామిలీకి. సో ఆయన టెస్ట్ మనీ ద్వారా నాకున్న డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోయాయి. ఆయన మెసేజెస్ ద్వారా నాకు రక్షణ అంటే ఏంటి, బాప్తిసం అంటే ఏంటి తెలిసింది. రక్షణ అంటే ఆయన మన సొంత రక్షకునిగా అంగీకరించి మన పాపంలో ఆయన ఎదుట ఒప్పుకోవడమే రక్షణ. లోపల జరిగిన రక్షణ కార్యాన్ని కానీ గుర్తింపుగా బాప్తిసం తీసుకోవాలి అని నాకు అర్థమైంది. సో నేను 2024లో క్రిస్మస్ అప్పుడు నేను డెసిషన్ కార్డ్ తీసుకున్నాను. జీవిస్తే ఇప్పటి నుండి ఆయనకు సాక్షిగా నేను జీవించాలని నేను అనుకున్నాను. అప్పుడే నన్ను కంప్లీట్గా ఆయన ఎదుట సరెండర్ చేసుకున్నాను. నేను ఈ July 7th రోజు బాప్టిజం తీసుకోబోతున్నాను. నన్ను రక్షణలోకి నడిపించి బాప్టిజం తీసుకోవడానికి సిద్ధం చేసినందుకు ఆశీర్వాదకు చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో వందనాలండి. నా పేరు లవకుమార్. నేను లైఫ్ టెంపుల్కి 2 years నుండి మా ఫ్యామిలీతో అటెండ్ అవుతున్నామండి. యాషర్ ఆండ్రూ బ్రదర్ ద్వారా దేవుడు మాతో మాట్లాడుతున్నాడని మాకు అర్థమైంది. ఎలా అంటే, మేము ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్కి వాక్యం అనే సొల్యూషన్స్తో సాటిస్ఫై అవుతున్నాం. సో దేవుడు మా జీవితాల్లో ఎన్నో అద్భుత కార్యాలను జరిగించాడు. కొన్నింటిని సాక్ష్యంగా మీతో పంచుకోవాలని ఇష్టపడుతున్నాను. సో చిన్ననాటి నుండి నేను ఎన్నో యాక్సిడెంట్స్ని ఫేస్ చేశాను. ఇంకా బ్రతుకున్నానంటే అది దేవుని కృప.
వ్యసనపరుడుగా ఉన్న నన్ను దేవుడు తన కృపచేత మార్చుకున్నాడు. హైందవ మతంలో ఉన్న నన్ను క్రీస్తు మార్గంలోకి నడిపించినది దేవుని కృప. నాకు పిల్లలు పుట్టిన తర్వాత గొడవలు పడి విడిపోవాలనుకున్న మాకు వాక్యంతో బుద్ధి చెప్పి మా కుటుంబాన్ని కట్టినది దేవుని కృప. నా భార్య తులసి అనారోగ్య పరిస్థితుల్లో డాక్టర్స్ ఎట్ ఏ టైం 2 ఆపరేషన్స్ చేయాలన్నారు. ఆపరేషన్ టైంలో ఏమైనా జరిగితే అది దైవాధీనమని అగ్రిమెంట్ రాయించుకున్నారు. వెంటనే మేము కన్నీటి ప్రార్థన చేసుకున్నాము. అదే రోజు దేవుని దయ వలన ఆపరేషన్కి మనీ అడ్జస్ట్ అయింది, అలాగే ఆపరేషన్ సక్సెస్ అయింది. సో మై సన్ సాయి కృష్ణ బాప్టిస్మం గురించి మా అనుదిన ప్రార్థనలో ప్రార్థించుకుంటుండగా అదే సంవత్సరంలో యాషర్ ఆండ్రూ బ్రదర్ యొక్క బాప్తిస్మం క్లాసెస్కి అటెండ్ అయ్యి ఫుల్ క్లారిటీతో లైఫ్ టెంపుల్ 5th యానివర్సరీ రోజున బాప్తిస్మం తీసుకోవడం ద్వారా దేవుని కృప పొందుకున్నాము. నా ఆర్థిక ఇబ్బందుల్లో సతమతమవుతూ దేవుని ప్రార్థనలో ఉంటుండగా ఒక మంచి జాబ్ ఆపర్చునిటీ ద్వారా దేవుడు నా ఆర్థిక ఇబ్బందుల నుండి నన్ను ఆదుకోవడం జరిగింది. సో మమ్మల్ని ఆత్మీయంగా బలపరుస్తూ యాషర్ ఆండ్రూ బ్రదర్ గారికి దేవుడు మంచి ఆరోగ్యాన్ని ఆయుష్ని ఇచ్చి మరింతగా బలపరచాలని కోరుకుంటూ అందరికీ ప్రైజులాడండి. ప్రైజ్ ది లార్డ్. నా పేరు దయ. నేను 2000లో రక్షింపబడినాను. నాకు ఆత్మీయంగా 2006 to 2022 వరకు ఆత్మీయంగా అంతా బాగానే ఉన్నాను. 2022 మార్చ్ 25th రోజు నాకు వివాహము దేవుని చిత్త ప్రకారంగా ఆండర్సన్కులే నాకు వివాహము జరిపించారు. అయితే 2022 నుంచి 24 వరకు నాకు ఆత్మీయంగా నేను వెనకంజ వేస్తూ నాలో అభివృద్ధి లేక ఆత్మీయంగా కొరత, ఒక లోటు అనేది నా లైఫ్ లో ఏర్పడింది. అయితే అప్పుడు ప్రార్థన చేసుకుంటూ వచ్చాను, ప్రభువా నాకు ఆత్మీయ సంఘము నాకు కావాలి, నేను ఆత్మలో అభివృద్ధి చెందాలి, నాకు అలాంటి సంఘం కావాలి, నాకు పూర్వ స్థితి నాకు రావాలి అని ప్రార్థన చేసుకుంటూ వచ్చినప్పుడు లైఫ్ టెంపుల్ కి వెళ్దాము అనే ఒక ఆలోచన ఉండేది. అయితే మా హస్బెండ్ చెప్తే చాలా దూరము, మనం అక్కడికి వెళ్ళలేము చిన్న పాపతోని అని చెప్పారు. కానీ నేను ప్రార్థన చేసుకుంటూ వచ్చాను, ప్రభువా ఎప్పటికైనా సరే లైఫ్ టెంపుల్ కి నేను వెళ్ళాలి, కుటుంబంగా మేము నడిపింపబడాలి అని చెప్పి ప్రార్థన చేసుకుంటూ వచ్చినప్పుడు 2024 జూలై 14th కి మేము లైఫ్ టెంపుల్ కి వచ్చాం లాస్ట్ ఇయర్ లో. అయితే నేను అక్కడికి వచ్చినాక మేలు పొందిన విషయం ఏంటి అంటే, నా పూర్వ స్థితి, నా పూర్వపు దినాలన్నీ కూడా గుర్తు చేసుకుంటూ వచ్చాను. దేవుని వాక్యం అంటే దైవదాసుని ద్వారా నేను ఆత్మీయంగా మరలా బలపడుతూ వచ్చినాను. నిజంగా ఎంత ఆత్మీయత అనంటే సాక్ష్యము, సంఘము, ఆత్మగా కుటుంబంగా ఎట్లా కట్టబడాలి అని దాసుడు చెబుతూ ఉన్నప్పుడు నేను ఆ విధంగా ప్రార్థన చేస్తూ ఇచ్చాను. 2022లో మ్యారేజ్ అయింది. నాకు వెంటనే దేవుని దేవల్ల కన్సీవ్ అయ్యాను. 23లో పాప, జనవరి 18లో పాప జన్మించింది. అయితే ఎవరు పుట్టినా సరే మొదటి సంతానము దేవునికి ప్రతిష్ఠించుకుంటా అని చెప్పేసి నా మనసులో అనుకున్నా. అట్లనే మా హస్బెండ్ కూడా అనుకున్నాడు. అట్లనే పాపని మేము దేవునికి ప్రతిష్ఠించుకున్నాము. అయితే పాప దినాలు గడిచిన కొద్ది చాలా అల్లరండి. ఎంత అల్లరి అంటే చాలా అరుస్తుంది. ఒకటే ప్రార్థన చేసుకున్నా, ప్రభువా నీ కొరకు ప్రతిష్ఠించుకున్న ఈ పాప కదా ఇంత అల్లరి చేస్తుంది ఎట్లా అని చెప్పి మనసులో బాగా వేదన ఉండేది. కానీ ప్రార్థన చేసుకుంటూ వచ్చాను. ఈ అరుపు ఏదో, ఈ అల్లరి ఏదో నీ కొరకు అరవాలి అంటే ఆరాధింపబడాలి, ప్రార్థన చేయాలి, పాటలు పాడాలి, మీ వాక్యమును వినాలి అని నేను ఆ విధంగా ప్రార్థన చేసుకుంటూ వచ్చినప్పుడు ఈ ఇయర్ 2025 జనవరి 18th రోజు మా పాప బర్త్డే అయిన తెల్లారి సండే బ్రదర్ తోనే ప్రార్థన చేయించుకుందామని చెప్పి వెళ్ళాను. వెళితే బ్రదర్ వాగ్దానం ఇచ్చాడు, నీ నోరు బాగుగా తెరుము, నేను దాన్ని నింపెదను అని. కీర్తన 81:10లో
దాసుని ద్వారా వాగ్దానం వచ్చింది. అప్పుడు ఆ వాగ్దానం చూసి నేను ఏమనుకున్నానంటే, ఏంటి ప్రభా, ఈ పాపకి ఇప్పుడే ఇంత నోరు ఉంది, మరలా నోరు బాగా తెరువుము అని చెప్పేసి వాగ్దానం ఇచ్చాడు. అసలు ఈ వాగ్దానము బట్టి నేను ఎత్తుబట్టి ప్రార్థన చేయాలి అని అప్పుడు నా హృదయంలో బలంగా నాటబడింది. అప్పటి నుంచి స్టిల్ ఇప్పటి వరకు నేను ప్రార్థన చేస్తూనే ఉన్నాను. నిజంగా దేవుని కార్యాలు అనేటివి ఎట్లా ఉంటాయి అంటే మన కంటికి కనబడవు. ఆ పాప బ్రదర్ పాడే ప్రతి పాట, ప్రతి పదం గుర్తు పెట్టుకొని పాడుతుందండి. ప్రార్థన చేసుకున్న అదే పాట పాడుతుంది, పడుకున్న అదే పాట, నిలబడిన అదే పాట. అంటే నా జీవితంలో లైఫ్ టెంపుల్ ద్వారా నేను పొందింది, నా పాప ద్వారా నేను చాలా హ్యాపీగా దేవునికి వందనస్తురాలి. ఎందుకు అంటే తన హృదయం అంతటితో తెలిసి తెలియని వయసులో కూడా దేవుణ్ణి ఆరాధిస్తుంది. ఇదొకటి. 2, నా జీవితంలో మా కుటుంబ వాగ్దానం, నేను మీకు కరువు రానియక ధాన్యమునకు ఆజ్ఞాపిస్తానని చెప్పి ఎహెజ్కేలులో దేవుడు వాగ్దానం చేస్తూ వచ్చాడు ఈ సంవత్సరము. అయితే మా హస్బెండ్ ది చిన్న ఐటమే, కానీ ఇది నా జీవితంలో అది ఎంతో గొప్ప కార్యం. ఈ మాసము ఫోన్ డ్యూటీ నుంచి వస్తూ ఉండగా ఫోన్ పోయిందండి. అయితే పోయినప్పుడు నేను ఒకటే ప్రార్థన చేసిన, ప్రభా భద్రత బాహుల్యము అని చెప్పి ఈ క్యాలెండర్, ఈ మాసము క్యాలెండర్ వర్డ్స్ లో మీరు చెప్పారు, భద్రత అన్నారు. ప్రభా ఏదైనా మా ద్వారా జరిగితే క్షమించండి, ఆ ఫోను తీసుకున్న వారు రక్షింపబడాలి, అంతే చాలు. మీ చిత్తం అయితే ఆ ఫోన్ మరలా మా యుద్ధకు రావాలి, వారు కాల్ చేయాలని ఒక్కటే మాట ప్రార్థన చేసినా కామ్గా ఉన్నాను. మీరు కరువును కూడా రానియదు అని అన్నావు. అలా చేశానో లేదో ఒక హాఫ్ అన్ అవర్ కి ఆ ఫోన్ ఎవరికి దొరికిందో అతను తిరిగి కాల్ చేసి, మీరేం టెన్షన్ పడొద్దు, ఫోన్ అతన్ని రమ్మనండి, నేను ఫోన్ ఇచ్చేస్తానన్నాడు. ఇది నా జీవితంలో, అంటే ఈ వాగ్దానాలు ఎత్తుపట్టి ప్రార్థన చేసినప్పుడు నా జీవితంలో దేవుడి గొప్ప కార్యములను చేస్తూ వచ్చాడు. నా కోసం, మా కుటుంబం కోసం మీరు ప్రార్థించండి. దేవుడు ఈ సాక్ష్యాన్ని దీవించిన గాక. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord, everyone. I celebrate my birthday in Life Temple, and thank you Asher uncle for sharing God's love. Thank you Asher uncle, and thank you Jesus Christ. ముందుగా దేవునికి వందనాలు. నేను ఆశర్ అంకుల్ గారికి, లైఫ్ టెంపుల్ కుటుంబ సభ్యులందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. నా సాక్ష్యం వచ్చేసి సుధారం కాల్ నుంచి పంపించుకుంటున్నాను. గత 2018 సంవత్సరంలో నాకు వచ్చిన వాగ్దానం ఏంటంటే, అతడు నీటి కాల వల్ల ఏరును ఆకువాడక తన కాలం ముందు కాలుముచ్చు చెట్టు వల్లే ఉండినని వాగ్దానం అయితే వచ్చింది. కానీ మా సంఘంలో వాక్యం లేదు. 10 నిమిషంలో వాక్యం క్లోజ్ అయ్యేది. అది కూడా బయట మాటలు, అంతా రాజకీయాలుగా నడిచేది. అయితే ద లైఫ్ టెంపుల్ టెస్టిమనీ, నేను ఆశీర్వాదంగా టెస్టిమనీ విని నేను రావడం జరిగింది. అయితే సమృద్ధమైన వాక్యంలోకి నేను చేరుకున్నానని, అతడు నీటి కాలువ వలె నాటబడిన ఆకువాడక తన కాలం ముందు పక్కనిచ్చు చెట్టు వలె నా వాగ్దానము నేను ఆశీర్వాద గారు మెసేజ్ అవ్వగానే అది చెప్పినప్పుడు నేను నిజంగా సరైన ప్రాంతంలోకి నేను వచ్చానని భావించాను. అయితే గత నెలలు గడుస్తున్నాయి కానీ నా జీవితంలో అనుభవ ప్రకారంగా లేదు. వాగ్దానాలు అయితే ఉన్నాయి కానీ అనుభవం లేదు. అయితే ఎప్పుడైతే నేను ఒక గాయం గుండా వెళ్ళానో, ప్రజలు నన్ను హేళన చేస్తున్నారో, కించపరుస్తున్నారో, నేను ఒక రాజీ పడిన స్వభావంలో ద్వంద్వ జీవితంలో ఉన్నప్పుడు దేవుడు జిక్లా పట్టణం ద్వారాగా ఆ రోజు దేవుడు నాతో ముఖాముఖిగా మాట్లాడడం జరిగింది. 2024 4వ నెల 28వ తారీఖు రోజు, ఆదివారం రోజు నిజంగా నేను దేవుడితో ముఖదర్శనం చేసుకోవడం జరిగింది. అయితే ఆ ముందు 3 రోజుల ముందు నిజంగా నేను బందీ గృహంలో నేను ఉన్నాను. ప్రజలు నా మీదకి ఎక్కిరు ఆ రోజు వాగ్దానం వచ్చిన రీతిగా. అయితే సమృద్ధమైన వాక్యంలోకి దేవుడు మమ్మల్ని నడిపించాడు. అయితే ఈరోజు ఇలాగా ఉంటున్నానంటే కేవలం దేవుని కృపే తప్ప మరొకటి కాదని నేను ఆ రోజు తెలుసుకున్నాను. అనుభవపూర్వకంగా నేను దేవుని సన్నిధిలో గడపడం జరిగింది. ఆ రోజు నేను దేవునికి సరెండర్ అయ్యాను. ఎందుకంటే ఒక నామకార్థంగా వచ్చేవాడిని, ఒక నామకార్థంగా బ్రతికేవాడిని. నన్ను దేవుడు నన్ను ఒక ఉద్దేశంతో,
ఒక ప్రణాళికతో, ఒక గమ్యంతో దేవుడు నన్ను నడిపిస్తూ వస్తున్నాడు. నన్నే కాదు, నా కుటుంబాన్ని కూడా దేవుడు నడిపిస్తూ వస్తున్నాడు. అలాంటి ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు అని యాకోబు అన్నట్లుగా ద లైఫ్ టెంపుల్ దేవుని మందిరమే కానీ మరొకటి కాదని నేను అట్టి రీతిగా సమృద్ధమైన వాక్యం నేను తెలుసుకున్నాను. ఓన్లీ ద లైఫ్ టెంపుల్ మాత్రమే. అండ్ ఇది 20 సంవత్సరాల తర్వాత యాకోబు మళ్ళా రియలైజ్ అయ్యి తన కుంటినరం ఇదయ్యి అదే ప్రాంతానికి వచ్చినట్టుగా నా జీవితంలో కూడా ఎన్నో బాధలు గాయం గుండా వెళ్ళి అదే రోజు దేవుడు ముఖాముఖిగా నాతో మాట్లాడడం జరిగింది. జిక్లాగ్ పట్టణం ద్వారాగా దావీదు 16 నెలలు రాజీ పడటం, భయపడటం, ద్వంద్వ జీవితం జీవించినట్టుగా నా జీవితంలో కూడా జరిగింది. దేవుడు ఒక గొప్ప రీతిగా ఆనందముతో మమ్మల్ని నడిపిస్తున్నాడు. నిజంగా ఆ గాయం తీసుకొచ్చిందే దేవుడు. నిజంగా ఆ గాయమే నా జీవితంలో లేకపోతే, జిక్లాగ్ పట్టణం అనే గాయమే లేకపోతే ఈరోజు నేను దేవుడికి దొరికేవాడిని కాదు. ఇటు రీతిగా మమ్మల్ని నడిపించినందుకు దేవునికి ఎంతో కృతజ్ఞతగా ఉన్నాను. ఈ చిన్న సాక్ష్యం దేవుడిని దీవించాను. ప్రైజ్ ద లార్డ్. నా పేరు దీక్షిత. నేను ఒక గవర్నమెంట్ జాబ్ ప్రిపరేషన్ కోసం హైదరాబాద్కి వచ్చాను 2023లో. నేను చాలా చర్చెస్, ఎవ్రీ సండే ఒక న్యూ చర్చ్, అలా 3 months విజిట్ చేశాను. ఇక్కడ వాక్యం కరెక్ట్గా బోధిస్తున్నారా లేదా, నాకు స్పిరిచువల్ గ్రోత్ కోసం నేను చాలా సెర్చ్ చేశాను. అలా ఒకరోజు నా ఫ్రెండ్ కూడా తన చర్చ్కి ఇన్వైట్ చేసింది నన్ను. అలా వెళ్తుండగా సడన్గా ఒకరోజు ఆషర్ అన్న బ్యానర్ బుట్ట కన్వెన్షన్ హాల్ దగ్గర చూశాను. అరే ఇది ఆషర్ అన్న కదా, నా అంతా నా మేలుకి అనే సాంగ్ పాడిన అన్న. అప్పుడు అన్న వాక్యం చెప్తారని నాకు తెలియదు, కానీ అన్న జస్ట్ సింగర్, దేవుని వాక్యం, దేవుని పరిచర్య చేస్తున్నారని అనుకున్నాను. తర్వాత రూమ్కి వచ్చిన తర్వాత ఎవ్రీ డీటెయిల్గా నేను బుట్ట కన్వెన్షన్ హాల్లో లైఫ్ టెంపుల్ గురించి తెలుసుకున్నాను. ఆ నెక్స్ట్ సండే చర్చ్కి రావాలని నిర్ణయించుకున్నా. నేను అక్కడికి వచ్చాక ఇంకా ఏ చర్చ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇదే చర్చ్కి నేను ఉన్నంత వరకు ఇక్కడికే వస్తాను అని నిర్ణయించుకున్నాను. ఎందుకంటే ఇక్కడ దేవుని వాక్యం స్పష్టంగా దేవుడు మనతో మాట్లాడుతున్నట్టు తేటగా నాకు అర్థమయ్యింది. నేను చాలా లో టైమ్స్ చూశాను. అందరికి హ్యాపీగానే కనిపిస్తుండే, బట్ నేను చాలా డిప్రెస్డ్గా ఉంటుండే. ఇంకా జాబ్ రాలేదు, లైఫ్ సెటిల్ కాలేదు, నేను ఇంకా వివాహం ఇంకా పోస్ట్పోన్ చేస్తూనే ఉన్నాను. అసలు ఏం జరుగుతుంది నా లైఫ్లో నాకు తెలుస్తలేదు. కానీ ఆ సిచ్యువేషన్లో కూడా దేవుని వాక్యంతో నాతోటి ప్రతి ఆదివారం మాట్లాడుతుండే అన్న. నా లో టైమ్స్లో లైఫ్ టెంపుల్ నా ప్రాణాలు నిజంగా కాపాడిందని చెప్పుకోవాలి. దేవుని వాక్యం ద్వారా దేవునికి నా ప్రాణం ఎంత విలువైందో నాకు నేర్పించింది లైఫ్ టెంపుల్. నాకు గవర్నమెంట్ జాబ్ 2024 డిఎస్సిలో జాబ్ వచ్చింది. ఎట్ ఎ టైం 2 jobs వచ్చాయి. ఒక్క జాబ్ కోసం నేను ఒక 3-4 years నుంచి ప్రిపేర్ అవుతున్నాను. కానీ అలాంటి దేవుడు ఒకేసారి నాకు 2 jobs ఒకటే డిఎస్సిలో ఇచ్చాడు. నాకు ఉన్న ప్రాబ్లమ్స్కి నేను ఎప్పుడో చనిపోయేదాన్ని, కానీ లైఫ్ టెంపుల్ దేవుని వాక్యాలు విన్నాక నా స్థితి ఏమైనా నేను దేవుని స్తుతిస్తాను అని నిర్ణయించుకున్నాను. కష్టాలు నా జీవితంలో చాలా ఉన్నాయి, అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి. కానీ దేవుని శక్తితో నిలబడే ధైర్యం ఇచ్చింది మాత్రం ఖచ్చితంగా లైఫ్ టెంపులే. థ్యాంక్ యూ అశ్వర్ అన్న. మీరు ఖచ్చితంగా దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా వివరించే దైవజనులు. థ్యాంక్ యూ టీమ్. నేను ఇప్పుడు కూడా నేను ఆదిలాబాద్ నుంచి ట్రావెల్ చేసి హైదరాబాద్కి వాక్యం కొరకే అప్పుడప్పుడు వస్తూ ఉన్నాను. నా లో టైమ్స్లో నా కోసం ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్ ఎవ్రీవన్. నా పేరు దీప్తి. నేను ఆల్మోస్ట్ గత 1 year నుంచి లైఫ్ టెంపుల్ చర్చ్కి వస్తూ ఉన్నాను.
నేను హైదరాబాద్లోనే సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తూ ఉన్నాను. నేను నా బీటెక్ టైంలోనే బాప్తిసం తీసుకొని దేవుని రక్షకునిగా అంగీకరించినప్పటికీ మధ్యలో నేను దేవునికి ఎంతో దూరంగా వెళ్ళిపోయిన దానిగా ఉన్నాను. అది నా తలంపులు అవ్వనియండి, లైక్ డైలీ ప్రేయర్స్ మిస్ అవ్వడంలో లైక్ ఎట్లా స్టార్ట్ అయిందో తెలియదు, కానీ నేను దేవుడి నుంచి దూరంగా వెళ్ళిపోయిన సమయంలో మళ్ళీ నన్ను దేవుడు పిలుచుకొని సండే మెసేజెస్లో అన్నిట్లో దేవుడు నాతో మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు. అదే టైంలో నేను లైఫ్ టెంపుల్ చర్చ్కి వచ్చినప్పుడు స్వస్థత, విడుదల మెసేజెస్ గురించి మెసేజెస్ నడుస్తూ ఉన్నాయి ఆ మంత్స్లోని. అదే టైంలో నేను దేవుని మళ్ళీ నా పట్ల నీ ప్రణాళిక ఏముంది, అసలు అబ్షాలోము ఎట్లా 5 సంవత్సరాలు దేవునికి దూరంగా మిగిలిపోయి ఉన్నాడు, నేను అదే విధంగా నీకు దూరంగా ఉన్నాను, నా పట్ల నీ ప్రణాళిక ఏముంది, అసలు నన్ను నువ్వు ఎంచుకున్నావని ఎంతో భారంతో దేవుడిని ప్రార్థన చేసినప్పుడు నాకున్న రక్షణ మీదే నాకు సెల్ఫ్ డౌట్స్ వచ్చేలాగా, ఎంతో అన్వర్ది ఫీలింగ్గా, డిప్రెస్డ్ ఫీలింగ్గా నేను ఉన్న టైంలో దేవుడు నన్ను మళ్ళీ పిలుచుకొని నాతో మాట్లాడుతూ వచ్చాడు. అసలు రోమా 1:16-17 మాట్లాడుతున్నట్టు వాక్యంతో దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. విశ్వాసం అంటే ఏంటి, విశ్వాసంలో నిరీక్షణతో ఎదురుచూచుట, దేవుని యందు నిరీక్షణ కలిగి ఉండుట, ఇవన్నీ నాకు దేవుడు నేర్పిస్తూ వస్తున్నాడు. దానికి దేవుడికి ఎంతో కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. నేను ఎల్లప్పుడూ లోకుల్లాగా నేను నా శరీరంతో కానీ నేను ఎటువంటి పాపాలు చేయట్లేదు, అందరూ అనుకున్నట్టు నేనేమి పాపాలు చేయట్లేదు అనుకునేదాన్ని. కానీ నేను నా తలంపుల్లో ఊహలే ఎంతో చెడ్డవని దేవుడు చెప్తా వస్తున్నాడు. లైక్ ఎన్నో విషయాల్లో నేను దేవుడికి నచ్చినట్టు జీవించట్లేదు, దేవుని చిత్త ప్రకారం నేను జీవించట్లేదు అని చెప్పి నాకు అర్థమయ్యేలాగా దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. దేవుడు ఫర్ ఐ హ్యావ్ ప్లాన్స్ ఫర్ యూ, ఫర్ ఐ హ్యావ్ రిడీమ్డ్ యూ అని చెప్పి, డు నాట్ ఫియర్ ఫర్ ఐ హ్యావ్ రిడీమ్డ్ యూ అని చెప్పి నాతో మాట్లాడుతూ వచ్చాడు. ఐజియా 43లో చెప్పినట్టు, డు నాట్ ఫియర్ ఫర్ ఐ హ్యావ్ రిడీమ్డ్ యూ, ఐ హ్యావ్ సమ్మండ్ యూ బై నేమ్, యు ఆర్ మైన్ అని నాతో మాట్లాడుతూ వచ్చాడు దేవుడు. అదేవిధంగా జెర్మియాలో చెప్పినట్టు, ఫర్ ఐ హ్యావ్ ప్లాన్స్ ఫర్ యూ, ప్లాన్స్ టు ప్రాస్పర్ యూ అని చెప్పి నాతో మాట్లాడుతూ వస్తున్నాడు దేవుడు. వీటన్నిటితో పాటు ఎంతో సెల్ఫ్ డౌట్, ఎంతో డిప్రెషన్లో ఉన్న నన్ను బయటకు తీసుకురావడానికి దేవుడు ఇక్కడ సండే మెసేజెస్లో కూడా నాతో ఎంతో సూటిగా అసలు మిరాక్యులస్ వేలో నాతో మాట్లాడడం స్టార్ట్ చేశాడు. నేను మళ్ళీ పడిపోతానేమో, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతానేమో, నేను లెన్ డేస్లో ఫాస్టింగ్ చేసి ఉన్నాను, ఇప్పుడు లెన్ డేస్ అయిపోతే నేను మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతానేమో అని ఎంతో నేను సెల్ఫ్ డౌట్లోని అట్లాంటి డౌట్స్లో ఉన్నప్పుడు ఇక్కడ సండే మెసేజ్లోని 5 స్టేజెస్ ఆఫ్ కేవ్స్ అని చెప్పి సెల్ఫ్ డౌట్, డిప్రెషన్, వీటన్నిటి గురించి దేవుడు అశరణ గారి వాక్యంతో నాతో మాట్లాడడం మొదలుపెట్టాడు. నన్ను దేవుడు ఎంతగానో గత 1 ఇయర్తో పోల్చుకుంటే దేవుడు ఎంతగానో నన్ను బలపరిచాడు, ఎంతగానో దేవుడి ప్రేమని నేను తెలుసుకునేలాగా దేవుడు చేశాడు, దేవుడి కృపని నేను తెలుసుకునేలాగా దేవుడు నాతో మాట్లాడుతూ వస్తున్నాడు. దానికి ఎంతో కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. అదేవిధంగా సైమల్టేనియస్గా నా జాబ్ విషయంలో కూడా నేను బెంచ్ మీద వచ్చినప్పుడు మళ్ళీ ప్రాజెక్ట్స్ లేకపోతే రిజిగ్నేషన్ చేయిస్తారు అని అందరూ నా చుట్టూ ఎంతో ఉన్న మాటలు మాట్లాడుతున్నప్పుడు, నేను ఎంతో భయపడుతున్నప్పుడు దేవుడికి ఒకటే ప్రేయర్ చేసుకున్నాను, ఫోర్స్ఫుల్ రిజిగ్నేషన్ నాకు చేయించొచ్చు దేవుడా, ఒకవేళ నీ చిత్తంలో ఉంటే ఈ కంపెనీలో కొనసాగించు, లేదా ఇంకో ఉద్యోగం నాకు దయచేయమని ప్రార్థించాను. దేవుడు నాకు మిరాక్యులస్ వేలో అప్పటిదాకా నాకు ఎటువంటి ప్రాజెక్ట్స్ రాలేదు, ఎటువంటి కాల్స్ రాలేదు. కానీ సడన్గా వాళ్ళే, నేను ఎక్కడ అప్లై చేయకుండానే వాళ్ళే నాకు కాంటాక్ట్ అయ్యి నన్ను ఇమీడియట్గా వితిన్ 1 వీక్ లోపల నన్ను హైర్ చేసుకున్నారు. దేవునికి ఎంతో కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. అదేవిధంగా నా మ్యారేజ్ విషయంలో నేను ఎంతో సతమతం అవుతున్నప్పుడు కూడా దేవుడు భయపడకమని నాతో మాట్లాడుతూ వస్తున్నాడు. నేను ప్రతి విషయంలోని దేవుడు తన వాక్యంతోనే ఇక్కడ సండే మెసేజ్ వర్షిప్లోని నాతో మాట్లాడుతూ నేను ఏదైతే రిలేషన్షిప్ దేవుడితో కోల్పోయానేమో అని బాధపడుతూ వస్తున్నానో ఆ రిలేషన్షిప్ని దేవుడు ఇంకా బలపరచడానికి ట్రై చేస్తూ వస్తున్నాడు. ఇప్పటికీ నాలో దేవుడికి నచ్చిన ఎన్నో కార్యాలని దేవుడు వాటిని సరిచేయాలని ట్రై చేస్తూ ఉన్నాడు. ప్రతిరోజు వాక్యంలో నాతో మాట్లాడుతూ వస్తున్నాడు. సమయాన్ని సద్వినియోగం చేసుకోమని నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇలా దేవుడు తన గ్లోరీ కోసం నన్ను ఎంతగానో వాడుకుంటున్నాడు. నన్ను దేవుడు ఇంతగా బలపరిచినందుకు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఎంతో ఎంతో వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. మౌనిగా ఎటులుండేదా సాక్షిగా ప్రచురించక నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు, నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు.